what is the main message that a new covenant church should be preaching at this time? ఈ సమయాల్లో ఒక కొత్త నిబంధన సంఘము ముఖ్యంగా బోధించవలసిన అంశం ఏంటి? 46 years ago, God started the CFC church in Bangalore. 46 సంవత్సరాల క్రితం దేవుడు సిఎఫ్సి బెంగళూరు సంఘాన్ని స్థాపించాడు. It is not because there were no other churches. There are thousands of churches in India. అంటే భారతదేశంలో ఇంకే సంఘం లేదని కాదు, కొన్ని వేల సంఘాలు ఉన్నాయి అప్పటికే. But whenever God has raised up a new church in the last 400-500 years, గత 400-500 సంవత్సరాల చరిత్ర మనం చూసినట్లయితే దేవుడు ఒక కొత్త సంఘాన్ని ఎప్పుడు స్థాపించినప్పటికీ it is to proclaim a message that is not being preached by the other churches. వేరే సంఘాలు ఏ సందేశాన్ని అయితే బోధించట్లేదో అది ప్రకటించడానికి దేవుడు స్థాపిస్తున్నాడు. For example, ఉదాహరణకు 500 years ago, it was mostly the Roman Catholic Church all over the world. 500 సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో దాదాపుగా అన్ని ఆర్సిఎం సంఘాలే ఉండేవి. And they were not preaching the real message of how to be born again. They didn't even talk about being born again. ఒక వ్యక్తి నిజముగా ఏ విధంగా తిరిగి జన్మించాలా సంగతుల్నే వారు బోధించేవాళ్ళు కాదు. ఎప్పుడు they taught people to go and confess to the priest. మీ యాజకుడి దగ్గరికి వెళ్ళి మీ పాపాలు ఒప్పుకోవాలని చెప్పేవాళ్ళు. Money to the church. సంఘానికి డబ్బులు ఇవ్వాలని చెప్పేవాళ్ళు. Then you'll be forgiven. అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. So then God raised up a man called Martin Luther in Germany 500 years ago. ఆ తర్వాత 500 సంవత్సరాల క్రితం జర్మనీలో మార్టిన్ లూథర్ అనే ఒక దైవజనుడిని దేవుడు లేవనెత్తాడు. And he preached, Romans says salvation is by faith, by grace through faith. ఆయన ఏం చెప్పాడంటే దేవుని యొక్క రక్షణ అనేది కేవలం దేవుని యొక్క కృపను బట్టి విశ్వాసమును బట్టి మాత్రమే కలుగుతుంది. The Roman Catholic Church tried to kill him. రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు ఆయన చంపడానికి ఎంతో ప్రయత్నించారు. But God protected him. కానీ దేవుడు ఆయన కాపాడాడు. But then the church, the Lutheran church which he started also declined in another 100 years, and they were no longer preaching holiness or anything like that. ఆ తర్వాత మనం చూసినట్లయితే 100 సంవత్సరాల తర్వాత లూథరన్ సంఘాలు కూడా ఎంతో క్షీణించబడ్డాయి. వాళ్ళు పరిశుద్ధత గురించి దేని గురించి వాళ్ళు చెప్పలేదు. You see in Andhra also there's so many Lutheran churches, they're not really leading people to a godly life. మీరు ఆంధ్రాలో చూసినట్లయితే అనేక లూథరన్ సంఘాలు ఉంటాయి, వాళ్ళేమి మనుషుల్ని దైవభక్తి వైపు నడిపించరు. And then God raised up a man called John Wesley who started the Methodist Church. ఆ తర్వాత దేవుడు జాన్ వెస్లీ అనే ఒక గొప్ప దైవజనుడిని లేవనెత్తి మెథడిస్ట్ సంఘాలు స్థాపించాడు. But that also through the years it has declined from what John Wesley was a very godly man, but the Methodists today are not like that. ఆ తర్వాత మనం అనేక సంవత్సరాల తర్వాత చూసినట్లయితే ఆయన జాన్ వెస్లీ గొప్ప దైవజనుడు అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఆ విధంగా లేరు. And then but none of all these people, they never preached water baptism. కానీ వీళ్ళందరూ కూడా నీటి బాప్తిజం గురించి వాళ్ళు బోధించలేదు. They only preached salvation, forgiveness of sins. వాళ్ళు కేవలం రక్షణ పొందే విధానము, తర్వాత విశ్వాసం ద్వారా రక్షణ పొందుతామని మాత్రమే ప్రకటించారు. About 150 years ago, some groups came up that started preaching baptism by immersion in water. 150 సంవత్సరాల క్రితం ఇంకొక గుంపు వాళ్ళు వచ్చి నీటిలో ముంచటం ద్వారా బాప్తిజం ఇవ్వాలి అని ప్రకటించారు. But then about 100 years ago, another truth came up, the baptism in the Holy Spirit. ఆ తర్వాత 100 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మలో బాప్తిజము అనే సత్యం కూడా ప్రకటించబడింది. The Pentecostal church has started. ఆ తర్వాత పెంతెకోస్తు సంఘాలు స్థాపించబడ్డాయి. That also has declined now. Pentecostal churches are in a very backslidden state today. అవి కూడా ఎంతో క్షీణించబడి ఇప్పుడు పెంతెకోస్తు సంఘాలు ఎంతో వెనక్కి దిగజారిపోయిన సంఘాలుగా ఉన్నాయి. So what we see is God is always raising up new churches to proclaim the original truth which the apostles preached. కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుడు ఎప్పటికప్పుడు కొత్త సంఘాలు స్థాపించి అపోస్తలులు ఏదైతే సత్యాన్ని ప్రకటించారో దాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. So about 50 years ago, nobody in India was proclaiming that you can overcome sin by the grace of God. 50 సంవత్సరాల క్రితం మనం భారతదేశంలో చూసినట్లయితే దేవుని యొక్క కృప చేత నువ్వు ప్రతి పాపాన్ని జయించొచ్చని ఎవరు ప్రకటించలేదు. Nobody was preaching Romans 6:14.
రోమా 6:14 ఎవరు బోధించట్లేదు. That sin cannot rule over you when you are under grace. నీవు దేవుని కృప కింద ఉన్నప్పుడు పాపము నీ మీద ప్రభుత్వము చేయనేరదు అని ఎవరు ప్రకటించలేదు. Nobody was preaching that anger is a sin, lusting after women is a sin. కోపం అనేది ఒక పాపమని, మోహపు చూపులు చూడటం అనేది ఒక పాపమని ఎవరు బోధించలేదు. Love of money is a sin. ధనాశ అనేది ఒక పాపమని. So that is why God raised up CFC. అందుకే దేవుడు సిఎఫ్సి సంఘాన్ని స్థాపించాడు. And the other problem was that in India, almost all the pastors and preachers were after money. ఇంకో సమస్య ఏంటంటే భారతదేశంలో అనేక మంది పాస్టర్లు, బోధకులు కూడా డబ్బు వెంట పరిగెత్తు ఉన్నారు. And they were sending reports to other countries asking for money, saying we are doing God's work. వాళ్ళు వేరే దేశాలకు నివేదికలను పంపించి మేము ఇంత దేవుని పని చేస్తున్నామని డబ్బుల కోసం అడుగుతూ వచ్చారు. But Jesus and the apostles never did that. కానీ యేసుక్రీస్తు ప్రభు గాని అపోస్తలు గాని ఆ విధంగా ఎప్పుడు చేయలేదు. Jesus never asked anybody for money. యేసు ప్రభు ఎవరిని డబ్బులు అడగలేదు. If people freely gave him a gift, he accepted it, but he never sent a report about his work. ఒకవేళ ఎవరైనా స్వచ్ఛందంగా డబ్బులు సమర్పించుకున్నట్లయితే ఆయన తీసుకున్నాడు, కానీ ఎవరికి నివేదికలు ఏం పంపించలేదు. And because there was so much of misuse of money by preachers even in the first century. మొదటి శతాబ్దంలో కూడా అనేక మంది బోధకులు డబ్బుని ఎంతో దుర్వినియోగం చేశారు కాబట్టి The apostle Paul decided, I will not work depending on gifts, I'll support myself, and he started stitching tents to earn his living. అపోస్తలుడైన పౌలు ఏమనుకున్నాడంటే ఈ విధంగా దుర్వినియోగం చేయబడుతుంది కాబట్టి నేను ఇతరుల దగ్గర నుంచి డబ్బుని తీసుకోను, నేను ఆ డేరాలు కుట్టుకుంటూ నన్ను నేను పోషించుకుంటూ దేవుని పని చేస్తాను అనుకున్నాడు. So we felt in India we must follow the example of the apostle Paul. కాబట్టి భారతదేశంలో మేమేమనుకున్నామంటే అపోస్తలుడైన పౌలు మాదిరిని మనం అనుసరించాలి. So from the beginning, no elder is paid for his services. ఆరంభం నుండి కూడా ఏ సంఘ పెద్ద కూడా తాను చేసిన పరిచర్య కోసం డబ్బులు తీసుకోలేదు. I've been elder in CFC Bangalore for 46 years. I've never taken 1 rupee from them. సిఎఫ్సి బెంగళూరు సంఘానికి 46 సంవత్సరాలు నేను సంఘ పెద్దగా చేసే కానీ ఒక్క రూపాయి కూడా నేను సంఘం నుంచి తీసుకోలేదు. We have never sent a report about our work to any place. మేము చేస్తున్న పరిచర్య నిమిత్తము ఎవరికి ఎక్కడ కూడా నివేదికలు పంపించలేదు. Each church is independent church. ప్రతి సంఘం కూడా ఆ స్థానిక సంఘం స్వతంత్రంగా ఉంటుంది. So we have tried to follow the New Testament pattern. క్రొత్త నిబంధన నమూనాని అనుసరించడానికి మేము ప్రయత్నించాం. Now we have about 7500 churches in 10 or 11 countries. ఇప్పుడు 10-11 దేశాల్లో 75 నుంచి 100 సంఘాలు ఉన్నాయి. And 150 elders. 150 మంది సంఘ పెద్దలు ఉన్నారు. None of them take any salary for their work. అందులో ఎవరు ఏ ఒక్కరు కూడా వాళ్ళు చేసిన పరిచర్య నిమిత్తం 1 రూపాయి కూడా తీసుకోరు. There is no other group like this in India. భారతదేశంలో మరొక గుంపు ఏ గుంపు కూడా ఈ విధంగా లేదు. Everybody gets a salary or gift to serve the Lord. ప్రతి ఒక్కరు కూడా జీతం అన్న వారికి లభిస్తుంది, లేకపోతే ఇతరులు ఇచ్చే స్వచ్ఛంద అర్పణలైన వారికి లభిస్తాయి. That is not the main message of CFC. సిఎఫ్సి సంఘం యొక్క ప్రాముఖ్యమైన సందేశం అది కాదు. The main message is we must be overcomers. ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే మనము జయించు వారిగా ఉండవచ్చు. And to be an overcomer, we must live a life of repentance. జయించువానిగా మనం ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ మారు మనసు పొందుతూ ఉండాలి. See, in Revelation chapter 2 and chapter 3, ప్రకటన 2-3 అధ్యాయాలు మనం చూసినట్లయితే the Lord writes to 7 churches. దేవుడు ప్రభు అక్కడ 7 సంఘాలకు రాస్తూ ఉన్నాడు. And 5 of those churches are in a very bad condition. అందులో 5 సంఘాలు ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. Because their elders are in a bad condition. ఎందుకంటే ఆ సంఘ పెద్దలు ఆత్మీయంగా చూసినట్లయితే వాళ్ళు ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. And the church becomes like its elder. ఒక సంఘం ఎప్పుడు కూడా ఆ సంఘ పెద్ద వలె మారుతూ ఉంటుంది. If the elder is a backslider, the church will be backslidden. ఆ సంఘ పెద్ద వెనక్కి దిగజారిపోతూ ఉన్నట్లయితే ఆ సంఘం కూడా వెనక్కి దిగజారిపోతూ ఉంటుంది. So the Lord writes to 5 churches in Revelation, you are elders, you are backslidden and your church is backslidden. కాబట్టి ప్రభు 5 సంఘ పెద్దలకు ఏమి రాశారంటే మీరు వెనక్కి దిగజారిపోతూ ఉన్నారు, మీ సంఘాలు వెనక్కి దిగజారిపోతూ ఉన్నాయి. So to all those 5 churches, he's got one message. ఆ 5 సంఘాలకు కూడా దేవుడు ఒకే ఒక సందేశాన్ని కలిగి ఉన్నాడు. Repent. మారు మనసు పొందండి. Repent means turn away from sin. మారు మనసు పొందటం అంటే పాపానికి వ్యతిరేకంగా తిరగండి.
Before Jesus went up to heaven, he told his disciples, go into all the world and preach the gospel to everybody. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఆరోహణం కాకముందు తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు, మీరు సమస్త దేశములకు వెళ్లి నా సువార్తను ప్రకటించుడి. That was his last message before he went to heaven. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు వెళ్ళక ముందు చివరి వర్తమానం అది. But after he went to heaven, what is his last message to the church? మన ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత సంఘానికి ఇచ్చిన చివరి సందేశం ఏంటి ప్రభు? That is in Revelation chapter 2 and chapter 3. ప్రకటన 2-3 అధ్యాయాలు. 5 times you read it. Repent, 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 repent. 5 సార్లు అక్కడ మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి అని ఉంటుంది. So if you ask me what is the last message of Jesus to the church, it is repent. సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన చివరి సందేశం ఏంటి అని మీరు నన్ను అడిగినట్లయితే మారు మనసు పొందుడి అని నేను చెప్తాను. Also be an overcomer. మీరు జయించువారుగా ఉండండి. All the 7 churches, the Lord says, if you overcome, this is it. I'm going to reward you. ఆ 7 సంఘాలకు కూడా ప్రభు చెప్పింది ఏంటంటే మీరు జయించువారుగా ఉన్నట్లయితే నేను ఇది ఇస్తాను. Be an overcomer, be an overcomer, be an overcomer. That is his message. జయించువారుగా ఉండండి, జయించువారుగా ఉండండి అనేదే ఆయన సందేశం అయి ఉంది. So there are 2 messages. కాబట్టి ఇక్కడ 2 సందేశాలు ఉన్నాయి. Repent and be an overcomer. మారు మనసు పొందండి, జయించువారుగా ఉండండి. What should we overcome? మరి ఏమి జయించాలి మనం? 3 things. 3 విషయాలు. We must overcome sin in our life. మన జీవితంలో పాపాన్ని జయించాలి. That means in our life, in our home, in the office, in the world. అంటే మనం ఇంట్లో, మనం పనిచేసే స్థలంలో, ఈ లోకంలో. Secondly, we must overcome the world. రెండవదిగా ఈ లోకాన్ని మనం జయించాలి. The spirit of this world. ఈ లోక సంబంధమైన ఆత్మను మనం జయించాలి. Which tries to pollute our minds with dirty cinemas. కాబట్టి ఆ చెడు సినిమాలతో మన మనసులను పాడు చేస్తూ ఉంటది. And all types of filthy pictures on computer and on our phone. ఆ కంప్యూటర్ లో, ఫోన్ లో వచ్చే బూతు బొమ్మలు. We have to overcome that. వాటిని మనం జయించాలి. The love of money, that's a big thing in the world. ఈ లోకంలో మనం చూసినట్లయితే ధనాశ అది ఎంతో పెద్దది. To have money is a good thing. డబ్బులు కలిగి ఉంటే మంచిదే. Because then only we can live. ఆ విధంగానే మనం జీవించగలం కదా. Jesus also earned money as a carpenter up to the age of 30. 30 సంవత్సరాలు వచ్చే వరకు యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా ఒక వడ్రంగి వానిగా డబ్బులు సంపాదించారు. To take care of his family needs. He had 4 brothers and 2 sisters. తన కుటుంబాన్ని పోషించుకోవటానికి ఆయనకి 4 సహోదరులు, 2 సహోదరీలు ఉన్నారు. But he never loved money. కానీ ఆయన ఎప్పుడు ధనాన్ని ప్రేమించలేదు. We must earn money but not love money. మనం డబ్బు సంపాదించుకోవాలి కానీ దాన్ని ప్రేమించకూడదు. It's perfectly all right to get a very good salary. కాబట్టి మనకు మంచి జీతం ఉండటం మంచిదే. Because then we can live more comfortably and we can help other people who are in need. ఆ విధంగా మనం ఇంకా ఎక్కువ సౌకర్యవంతంగా ఉండొచ్చు, అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. So it's all right to earn money but not to love money. కాబట్టి డబ్బు సంపాదించడం మంచిదే కానీ దాన్ని ప్రేమించడం మంచిది కాదు. The main force in this world is money. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక బలమైన శక్తి ఏంటంటే డబ్బు. And sinful pleasure. పాపపు భోగాలు. We have to overcome that. వాటిని మనం జయించాలి. So we have to overcome sin, we have to overcome the world. మనం పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి. And we have to overcome the devil. తర్వాత అపవాదిని మనం జయించాలి. The devil must not have any power over us. అపవాది మన మీద ఎటువంటి శక్తిని కలిగి ఉండకూడదు. Not in our life, not in our family, nowhere. మన జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, ఎక్కడైనా కానీ. So the message of the Lord is repent and be an overcomer. కాబట్టి ప్రభు యొక్క సందేశం ఏంటంటే మారు మనసు పొందుడి, జయించుడి. That is the message to the last message to the 7 churches. ఆ 7 సంఘాలకి చివరి సందేశం అదే. So CFC has to proclaim that message to prepare people for the coming of the Lord. కాబట్టి ప్రభు యొక్క రాకడ నిమిత్తం సిఎఫ్సి సంఘము ఈ వర్తమానాన్ని ఇతరులకు ప్రకటించాలి.